అది కాదు. మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద కంపెనీ ఏఐని, ఏఐ కోడింగ్‌ని అఫోర్డ్ చేయలేకపోతుందని న్యూస్ వచ్చింది కదా! ఏంటి అది? ఎంతవరకు నిజము? ఎంతవరకు కాదు? దెర్ ఇస్ స్లైట్ ట్రూత్ టు ఇట్. మైక్రోసాఫ్ట్ ఏంటంటే ఇంతకు ముందు క్లౌడ్ కోడ్ లైసెన్సెస్ డైరెక్ట్ గా ఇచ్చేసింది జనాలకి. ఇప్పుడు ఏం చేస్తుంది, ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్కి వచ్చేసరికి వాళ్ళ క్లౌడ్ కోడ్ లైసెన్సెస్ తీసేసుకొని గిట్హబ్ సిఎల్ఐ వైపు జనాలు పంపిస్తా ఉంది. సో మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద కంపెనీకి కూడా ఏఐ బిల్లు దాని యొక్క హీట్ తెలుస్తా ఉంది. సో నాకు తెలిసి ఇంకా మెల్లగా కంపెనీస్ రియలైజ్ అయ్యే స్టేజ్ లో ఉన్నాం. ప్రతి కంపెనీస్ ఊబర్ వైస్ ప్రెసిడెంట్ సిఇఓనో ఎవరో చెప్పారు కదా, దట్ మా ఇయర్లీ బడ్జెట్ మొత్తం మా వాళ్ళు 3 నెలల్లో 2 నెలల్లో లేపేశారు అని. సో కంపెనీస్ ఆర్ సీయింగ్ ద కాస్ట్ దట్ ద ఏఐ ఈస్ బ్రింగింగ్ ఇన్ and they are optimizing for it. I don't think they'll move away from AI completely, but కొంచెం హార్ష్ కంట్రోల్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. హార్ష్ కంట్రోల్స్, చాలా లిమిటెడ్ రెస్ట్రిక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. నువ్వు తోపు ఎంప్లాయ్ అయితేనే నీకు లైసెన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇలాంటి రెస్ట్రిక్షన్స్ వస్తే రావచ్చు.